तेलंगाना के डिप्टी चीफ मिनिस्टर ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। भट्टी विक्रमार्का ने अपोजिशन पार्टीज के इंडिया अलायंस की जानिब से जस्टिस सुदर्शन रेड्डी को नायब सदर के उम्मीदवार के तौर पर नामजद करने पर मसरत का इजहार किया। इन्होंने कहा कि जस्टिस सुदर्शन रेड्डी मुत्तहिदा आंध्र प्रदेश में बतौर जज और जस्टिस खिदमत अंजाम दे चुकी हैं और तेलंगाना कांग्रेस इंडिया इत्तेहाद के इस फैसले का खैर मकदम करती है और आंध्र प्रदेश की तमाम पार्टियों से अपील करती है कि वो नायब सदर जमहूरिया के इंतखाब में जस्टिस सुदर्शन रेड्डी की तायीद करें। భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని పౌరుల హక్కుల్ని కాపాడినటువంటి అనేక తీర్పులు చారిత్రాత్మకమైనవి. అటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారైనందుకు మేమంతా గర్విస్తా ఉన్నాం. ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పటమే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు